మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి 2 సార్లు చదువుదాం. 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మళ్ళీ చదువుదాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. చాలండి. చదువుకునే ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మసత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభువును ఆరాధించడానికి ముందు ప్రభువు యొక్క వ్యక్తిత్వాన్ని మనం గుర్తించాలి. ఆయన ఏమయ్యున్నాడో అనేది మనకి తెలిస్తే మనం ఎలాంటి వారమో అనేది అర్థమవుతుంది. ఎలాంటి వారమైన మనకు ఆయన ఏం చేశాడో ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన చేసినటువంటి ఘనకార్యాలను బట్టి మనం హృదయపూర్తిగా ఆయన్ని ఆరాధించి ఆత్మసత్యాలతో ఘనపరచగలిగిన వారముగా ఉంటాం. అందుకే ఆరాధన అత్యంత ప్రాముఖ్యమైనది. దానికి మన జీవితాలలో ఎప్పుడూ ప్రథమ స్థానం ఇవ్వాలి, ప్రాధాన్యతని ఇవ్వాలి. అబ్రహాము దేవునికి మ్రొక్కి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందాడు. నీకొక్కడైన కుమారుణ్ణి, నీవు ప్రేమించు ఇస్సాకును నా కొరకు దహన బలిగా నేను చూపించే పర్వతాలలో ఒకదాని మీద అర్పించమన్నాడు. అబ్రహాము వెనక తీయలేదు, దేవుని కొరకు ముందుకు సాగాడు. ఎందుకంటే దేవుడేంటో అబ్రహాముకు తెలుసు. ఆయన బలిని కోరడు, నన్ను పరీక్షిస్తున్నాడని గుర్తించి కుమారుణ్ణి అర్పించడానికి కూడా వెనకాడకుండా ముందుకు వెళ్ళాడు. ఇస్సాకుకు బదులు పొటేలు అర్పింపబడి ఇస్సాకును తిరిగి అబ్రహాముకు దేవుడు అప్పగించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడవని నాకు ఇప్పుడు తెలియను అని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి ప్రియులారా, ప్రభువును ఆరాధించడము కంటే ప్రాముఖ్యమైనది ఏది మనకు లేదని గుర్తించాలి. ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో యెహోవానైన నేను మార్పు లేనివాడును అన్నాడు. ఆయన ఏ విషయంలో కూడా మారడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడన్నాడు. ఆయన సంకల్పాలు సదాకాలంగా ఉంటాయి. ఆయన ఆలోచనలు మారు. ఆయన వ్యక్తిత్వంలో ఏ మార్పు ఉండదు. ఆగమనం వలన కలుగు ఏ ఛాయ చంచలత్వము లేనివాడు అని ఆయన గురించి చెప్పబడింది. అంతేకాదు, ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన దేవుడు, ప్రేమామయుడైన తండ్రి మనకున్నాడనే గ్రహింపు మనం కలిగి ఉండాలి. మరి మనం ఎలాంటి వారం? యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు అన్నాడు. మనల్ని యాకోబు సంతతితో పోలుస్తూ ఉన్నాడు. యాకోబు మంటి పురుగు. యాకోబు అంటే అర్థం మోసగాడు అని అర్థం. మనం మన జీవితాలను చూసుకుంటే యాకోబు వల్లనే మంటి పురుగు లాంటి వాళ్ళము. అలాగే పాత ప్రాచీన స్వభావం
మనలో ఉంది. మనం మోసగాండ్రం, మనల్ని మనమే మోసం చేసుకుంటాం, ఇతరులను మోసం చేస్తాం. ఈ పాప స్వభావం చేత ఉన్నాం మనం. వాస్తవానికి ఎప్పుడూ నశించాలి. ఇప్పటికీ 2026 సంవత్సరానికి కూడా మనము నాశనం అవ్వకుండా ఉన్నామంటే కారణం ఆయన మార్పు లేనివాడు కాబట్టి. నాకు బాగా ఆరోగ్యం ఉందండి, నేను చక్కని తిండి తింటాను, అందుకే నేను ఏ అనారోగ్యానికి గురవ్వలేదు అనుకోవద్దు. నాకు బంధువులు ఉన్నారు, బలగం ఉంది, ఆయుష్ ఉంది, నాకు ఏ రోగం లేదు, నేను ఇప్పుడు అప్పుడే చచ్చిపోను అనుకోకూడదు. మనం నశించకపోవడానికి కారణం దేవుని మార్పు లేని మంచితనమే, ఆ గొప్ప వ్యక్తిత్వమేమని మనం గుర్తించాలి. ఎందుకంటే నాసికారంధ్రమున్న ప్రాణమున్న నరుడు ఏ పాటి వాడు అన్నాడు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు, నీటి బుడగ, నీటి ఆవిరి వంటి వారు అన్నాడు. ఎప్పుడేమి సంభవిస్తుందో మనకు తెలియదు. మన జీవితం ఎంత స్వల్పమో, విసిరి వెళ్ళి మరలా తిరిగి రాని గాలి, చేదు నుంచి జారు బిందువు, క్షణమాత్రంలోనే నశించిపోయేటువంటి జీవితాలు కలిగి ఉన్నాం. యాకోబులాగా పాపంలో ఉన్నటువంటి వారం, మోసగాండ్రమై ఉన్నాం. కానీ దేవుని కృప మనం నాశనం కాకుండా కాపాడుతూ ఆ మార్పు లేని మంచితనం మనల్ని బ్రతికించింది. మనందరి పాప పరిహారం కొరకు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. తన నిజస్థితిని గ్రహించి నేను పాపిని ప్రభాని ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని క్షమించి తన యొక్క స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, రక్షణతో అలంకరిస్తున్నాడు, పాపపు శిక్షను కొట్టేశాడు. పాపము వలన వచ్చి జీతం మరణమైన నిత్య నరకాగ్ని నుంచి తప్పించి నెమ్మది, శాంతి, సమాధానాలతో మనల్ని నింపాడు. కానీ ఆ మార్పు లేని దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనను స్తుతించాలి. అంతేకాదు అనుదిన యాత్రా జీవితంలో ఆయన మార్పు లేనివాడు కనుకనే మనం ఎంతో మేలు, ఉపకారాన్ని పొందుతున్నాం. 13 సంవత్సరాలు దేవుని శిరసత్వం విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళి ఎంతో తీవ్రమైన నష్టం పొందిన నయోమి తిరిగి తన దేశానికి వచ్చినప్పుడు దేవుడు ఆమెను హక్కున చేర్చుకున్నాడు, ఆమెను ఆదరించాడు, ఆమెకు పోషకుణ్ణి సిద్ధపరిచాడు. ఆమె ముసలితమనందు ఆమె ప్రాణమును ఓదార్చాడు. ఆ 13 సంవత్సరాల కాలంలో ఆమె ఎంతో బాధపడినా తిరిగి రావాలన్న నిర్ణయమే ఆమెకు గొప్ప దీవెన అయింది. నయోమి ఎంతో ధన్యురాలయ్యింది. కాబట్టి మార్పు లేని దేవుడు మనకున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా మనం నిర్ణయం తీసుకుంటే నష్టపడతాం, అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆదరణాశీర్వాదాలతో నింపబడతాం. బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆ రొట్టెల ఇంట్లో నయోమి దేవుణ్ణి స్తుతిస్తూ గనపరుస్తూ ఉంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట సమృద్ధిని వదిలివేసి కొన్ని సంవత్సరాలు దూరదేశం వెళ్ళాడు. ఎంతో భయంకరమైన కరువును, నష్టాన్ని అనుభవించాడు. దుర్వ్యాపారం వలన ఆస్తి అంతా నష్టపరుచుకున్నాడు. కానీ వాడు బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి ఇప్పుడే లేచి వెళ్తాననుకుంటే అతని నిర్ణయాన్ని బట్టి దేవుడు అతనికి ఎంత మేలు చేశాడు. ఎందుకంటే తండ్రి మార్పు లేనివాడు. తనయుడు మారి తన ఆస్తి అంతా వ్యర్థం చేసినప్పటికి కూడా ఆ తండ్రి ప్రేమలో మార్పు లేదు. ఇంకా ప్రేమ ఆయన కొరకు ఎదురు చూసింది. వృద్ధుడైనప్పటికీ కూడా కుమారుడు గుమ్మం ఎక్కువ ఎంతో దూరంలో ఉన్నా పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన కుమారుణ్ణి కౌగిలించుకొని తన పనివారందరితో ఎంతో సంతోషపడ్డాడు. ప్రియులారా, ఈనాడు మనం దేవుని ఇంటికి రావాలనే నిర్ణయం ఉంటే ఎంత దీవెన మనకు.
అక్కడ ఆకలికి చచ్చిపోతాం, ఇక్కడైతే సమృద్ధి ఉంది. సంగీత వాయిద్యాలతో ఇరుగు పొరుగు వారికి విందు చేస్తూ తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, చచ్చిపోయాడనుకున్న నా కుమారుడు బ్రతికి ఉన్నాడని తండ్రి ఆనందపడ్డాడు. ఇలా ఈనాడు మన తండ్రి సంతోషం మన ఆరాధనే అని గుర్తిస్తే తప్పక మనం తిరిగి వస్తాం. కొన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు రాయబడలేదు కానీ కొన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాడు. నయోమి అయితే చెప్పచ్చు మనం 13-14 సంవత్సరాలు ఆమె మోయాబులో ఉండి భర్తను పిల్లలను కోల్పోయి ఆమె మరలా బేత్లెహేముకు వచ్చింది. అయినా ధన్యురాలయ్యింది, ఆయన గణపరచగలిగింది. అంతేకాదు యాకోబు రిబ్కా ఇస్సాకుల కుమారుడు, ఆయన కూడా స్వదేశాన్ని వాగ్దాత్త దేశాన్ని విడిచి వెళ్ళాడు. 20 సంవత్సరాలు పద్దనారాములో ఉన్నాడు. తల్లంది, నీ అన్న కోపం నీ మీద నుంచి తగ్గడానికి కొన్ని దినాలు నువ్వు మేనమామ ఇంటికి వెళ్ళు అంది. ఆ కొన్ని దినాలు 20 సంవత్సరాలు పట్టింది మరలా వాగ్దాత్త దేశానికి అతను తిరిగి రావడానికి. యాకోబు వచ్చినప్పుడు మహనయీం లేదా అతన్ని దేవదూతలు ఎదుర్కొన్నారు. మహనయీం అని దానికి పేరు పెట్టాడు. అతడు బేతేలుకు వచ్చినప్పుడు సంపూర్ణంగా దేవుణ్ణి గణపరచగలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు ఆరాధన ఆయన మార్పు లేనివాడు. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. నువ్వెక్కడున్నావు? రక్షించబడి దేవుని బిడ్డవై వాగ్దాన స్థలమైన దేవుని ఇంటిలో ఉన్నావా? శాశ్వత వాగ్దాన స్థలానికి మనం వెళ్ళాలంటే ఇక్కడే మనం ఆయనను పరిపూర్ణంగా గణపరుస్తూ సిద్ధపడవలసినటువంటి వారంగా ఉన్నాం. నీ తండ్రి ఇంటికి తరలి వచ్చే సమయం, తండ్రి ఇంటిలో స్థిరపడే సమయం ఇదే అని గుర్తిస్తున్నావా? ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్నాడు. ఇంకా ఎంత దయ! 2025లో నువ్వు చేసినవేవి ఆయన అడగడట్లేదు. 2026 సంవత్సరం ఒక కొత్త తీర్మానంతో, నూతన ఆరాధనతో, మంచి స్థిరమైన నిర్ణయంతో ఆయన సేవించాలని, ఆశతో సేవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇప్పుడు పిల్లల ఆరాధన అంటేదో అలవాటుగా ఒక వారం మాని మరో వారం మాని మరో వారం రావడం కాదు. స్థిరమైనటువంటి నిర్ణయం ఉండాలి. ప్రభు ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు, పరిపూర్ణంగా సిద్ధపరుస్తూ పరలోకానికి తీసుకెళ్లాలని కనబడుతున్నాడు. 20 ఏళ్ళు పద్దనారాములో ఉన్న యాకోబు కొరకు ఆయన ఎదురు చూశాడు. 13 సంవత్సరాలు మోయాబులో శాపగ్రస్తమైన స్థలంలో ఉన్న నయోమి కొరకు ఆయన ఎదురు చూశాడు. తప్పిపోయి కొన్ని సంవత్సరాలు పందులతో సావాసం చేస్తున్నటువంటి, కరువుతో ఆకలితో అలమటిస్తున్న చిన్న కుమారుని కొరకు తండ్రి ఎదురు చూసినట్టుగా దేవుడు ఎదురు చూశాడు. ఎప్పుడు వస్తారా నా పిల్లలు? నాకు ఎప్పుడు ఆత్మసత్యాల ఆరాధన ఆనందాన్ని కలిగిస్తారని ఎదురు చూశాడు. మరి దేవుని పిల్లలంగా ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఇంకా చాలామందికి దేవుడు అంటే, ఆయన ఆయన ఆరాధనా దినం అంటే, ఆయన ఇల్లు అంటే ప్రత్యక్షత లేదు. ఏదో స్కూల్కి వెళ్ళినట్టు, ఆర్గనైజేషన్కి వెళ్ళినట్టు, ఉద్యోగానికి వెళ్ళినట్టు అనుకుంటూ ఉన్నారు. ఆయన ఎంత దయాళుడు, ఎంత ప్రేమామయుడు, ఎంత మంచివాడు, ఎంత మార్పు లేనివాడు. ఆ జ్యోతిర్మయుడు ఇంతటి కరుణను మనకు చూపిస్తే మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉంటామా? అయా, లోకంలో పాపంలో పతనమైన నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించడమే కాదు, అనుదినం నీ చేతులు నా కొరకు చేస్తూ ఎక్కడ ఉన్నా నేను నీ ఇంటికి రావాలని కోరుకుంటున్నా. నీ ప్రేమకు కృతజ్ఞతలు ప్రభా. నిజానికి నా పరిస్థితులను బట్టి, నా క్రియలను బట్టి నేను ఎప్పుడూ నశించాలి. నేను ఎన్నిక లేని వాణ్ణి, కానీ నన్ను ప్రేమించి మార్పు లేని నీ మంచితనం చేత ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. నేనేమి ఇవ్వగలను తండ్రి? ఇదిగో నా పితరుల వలనే నీ ఇంటికి చేరి నీ పరిశుద్ధులతో ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ కొద్ది తలంపులతో మనం ప్రభువును ఆరాధన చేద్దాం.
అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం.